హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకుందాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, దివాధిపతియు ఆయనే, జీవితకాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నా వాసంతసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నా వాసంతసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచున్న భక్తుల స్వరము విని, వేడుచున్న భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండే నని నా మన దేవుని, ఉండే నని నా మన దేవుని. కారములు తట్టి నిత్యం స్తుతించెదము, కారములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమెల్లా స్తుతించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమెల్లా స్తుతించెదను. ప్రభురా కడలో నిత్యముండును, ప్రభురా కడలో నిత్యముండును. మొక్కెదము స్తుతించెదం పొగడెదము, మొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, దివాధిపతియు ఆయనే, జీవితకాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గురువారం రోజు, దేవాది దేవుడు ఉపవాస ప్రార్థన రోజు. మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, నిరీక్షణని బట్టి, అయా నువ్వు చేసిన మేలులో ఏది మరవక, నీతో మేము మాతో మీరు అయా చేస్తున్న మహా అద్భుతమైన కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలని బట్టి నీకే హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయా ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ భూమిపైన మా భారతదేశంలో తండ్రి జరుగుతున్న అలజడులు, జరుగుతున్న తండ్రి కొన్ని భయంకరమైన సంఘటనలను బట్టి, వాటినన్నిటిని బట్టి మీరు తెలియజేస్తున్న ఏ కుటుంబంలో ఏ పరిస్థితి, ఎక్కడ ఏ ఆందోళన ఉంటుందో సమస్తం ఎరిగిన దేవుడవు, నీకు మరుగైనది ఏదీ లేదు తండ్రి. అయ్యా నిర్గమకాండము 14:13 వచనములో అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి. హల్లెలూయా, భయపడకుడి అని సెలవిస్తున్నాడు యెహోవా. మోషే ద్వారా పలికిన మాటల్ని మనం ఈరోజు మన జీవితాలలో, మన జీవిత ప్రయాణాలలో కావచ్చు, మన పరిచర్యలలో కావచ్చు, మనకు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిస్తున్న నిరీక్షణ ఏంటి అని అంటే, భయపడకుడి, ఊరకనే నిలిచి ఉండి చూడుడి. అంటే ఊరకే నిలిచి ఉండి చూడుడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆనాడు అపోస్తులు ఏకాంతంగా ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడ్డది మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. మహా అద్భుతమైన కార్యాలను చూసినాము. దానియేలుని సింహపు బోన్లో వేసినప్పుడు కూడా, దానియేలు ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు కూడా సింహాలు ఏమి చేయలేకపోయినాయి. మరి అదే రీతిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు కూడా, అగ్నిగుండం కూడా ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా వారి విశ్వాసాన్ని, వారి ప్రార్థనని, వారి నమ్మకాన్ని అగ్నిగుండం కూడా ఏమి చేయలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ తెలిసిన సత్యాలన్నీ తెలిసిన వారమే కదా, గొప్ప గొప్ప వారమే కదా, విశ్వాసులమే కదా, దేవుడి నామంలో కొనసాగుతున్న వారము, ఈ జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్న వారము. మన నిరీక్షణ ఇతరులకి మార్గదర్శిగా ఉండాలి, కానీ ఏ విధమైన ఆటంకాలుగా ఉండకుండా అనేకమైన ప్రజలు దేవుని నమ్మిన వారేమి నమ్మని వారేమి అందరూ కూడా సామరస్యంగా ముందుకు కొనసాగాలని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథము. మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి, మీకు కలగబోవు సమస్యని ఏ నాటికి కూడా ఇక మీకు కనపడకుండా నేను తీసివేస్తా. అవును, శమరాధని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉన్నదా? లేదు కదా. మీరు నా పేరట అనేకమైన నిందలు భరించుదరు, నిందలు, అవమానాలు, ఎన్నో ఆటంకాలు, రాజుల చేతికి అప్పచెప్పబడుదురు, కొరడాలతో కొట్టింపబడుదురు, దూషణ, అవమానాలు, హేళన, ఎన్నో రకాలుగా ఉన్నది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము ఒక కుటుంబంగా కాకుండా అనేకులము ఏమి పిలుపునివ్వాలని అంటే, ఎక్కడ క్రైస్తవులు ఉన్నా కూడా సామరస్యంగా ఎవరి మందిరాలలో వారు, ఎవరి గృహాలలో వారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటే అక్కడ మీ మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు కదా. మరి ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అవసరతలు తీర్చువాడు అయినాయి కదా. మనం ఎందుకు ఈ విశ్వాసాన్ని, ఈ మాటను ఎందుకు మనం పాటించలేకపోతున్నాము, ఎందుకు నమ్మలేకపోతున్నాము? ఒక కుటుంబానికి కష్టం వచ్చింది, ఒక కుటుంబం దుఃఖంలో ఉంది, ఒక కుటుంబము ఎంతో వేదనలు ఉంది, ఒక కుటుంబం ఏదో కోల్పోయింది అన్నప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేయవలసిన వారము. మనకు ప్రార్థన తప్ప మరి ఏదేదో ఒకటి లేదు. మన నోటి మాట నుంచి వస్తున్నది కూడా అది ప్రార్థన పూర్వకమైనది, దేవుని వేడుకుంటున్నదే కావాలి. ఎవరైతే దుఃఖంలో, వేదనలో, బాధలో, కష్టాలలో నలిగిపోతున్నారో, చితికిపోతున్నారో, ఒంటరిగా ఉన్నారో వారి కొరకు, వారి కుటుంబాలు క్షేమకరంగా ఉండాలి, మనం కూడా క్షేమకరంగా ఉండాలి, మన దేశం కూడా క్షేమకరంగా ఉండాలి, ప్రజలందరూ యోగక్షేమాలు కలిగి సంతోష సమాధానంగా ఉండాలి అని అంటే ప్రార్థననే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే మనకు ప్రార్థనే. ఎవరి విషయంలో అయినా కావచ్చు, అది నీ ఇంటి విషయం కావచ్చు, నా ఇంటి విషయం కావచ్చు, అది వ్యక్తిగతంగా కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా దేవుడి పరిశుద్ధ గ్రంథములో వ్యక్తిగతానికి చోటు లేదు. నీకు బాధ కలిగిందా, నీకు అవమానం కలిగిందా, నీకు దుఃఖం కలిగిందా, నీకు వేదన కలిగిందా, మీరు అంటున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది అనేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బోధించే వారుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కదా. ఒక చెంప కొడుతూ ఒక చెంపకు చూపించమని. ఎంతోమంది సువార్త పరిచర్య చేస్తున్న వారు నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు, అవమాన పాలవుతున్నారు, దూషణ పాలవుతున్నారు, ఎన్నో హేళనగా కూడా అవుతున్నాయి. అయినప్పుడు కూడా వారు పెదవు తెరవలేదే. అందురించి ఒక పాట ఉంటుంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమణి కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమణి కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు.
ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ. అయ్యో దేవా, మా కొరకై ఈ పాపపురోత జీవితాలను మార్చుటకు, మా బ్రతుకులను మార్చుటకయ్యా ఈ భూమిపైకి వచ్చిన వాడవు కదా తండ్రి. అయ్యా, నీకు చాటు అయినది ఏదైనా ఉన్నదా తండ్రి? నోరు తెరువలేదాయ ప్రేమ, బ్రతులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే విలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు అవమానాలు, ఎన్నో దుఃఖములు, ఎన్నో వేదనలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. అయినప్పుడు కూడా దేవునికే స్తోత్రం. నీ పరిచర్య స్థిరమైంది కాబట్టి నీకు అవమానాలు వస్తున్నాయి. నీ పరిచర్య నమ్మకమైంది కాబట్టి నీకు అవమానాలు వస్తున్నాయేమో. పరిచర్యను చూస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగు. దేవుడు మహా అద్భుతములు చేయవాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా నీకు అవమానం రాదు, నేను సింహాసనం మీద కూర్చోబెడతా, నీకు పూల దండలేస్తా, నీకు రాజకిరీటం ఇస్తా, సువార్త పరిచర్యలని ఎక్కడ చెప్పలేదు. ఒక ముళ్ళ బాట మీద మనం నడుస్తున్న వారము, మనం ఒక ఇరుకైన మార్గంలో నడుస్తున్న వారము. మన జీవిత యాత్రలంతట్లో కూడా మనకి శ్రమ ఎదురైంది. నీకు సంతోషం, సమాధానం అది ఎక్కడ ఉన్నదనంటే ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడే సంతోషాన్ని, సమాధానాన్ని చూడగలుగుతావు. అప్పటిదాకా నీకు ఈ పరిచర్యలో ఏముంది అనంటే, ఈ జీవిత యాత్రలో, ఈ జీవిత ప్రయాణంలో ఏముంది అనంటే శ్రమ ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, బాధ ఉంది. ఇవన్నిటిని కూడా జయించుకున్నవాడే సేవకుడు, విశ్వాసి అనేసి దేవుడు తెలియజేస్తుంది. మరి సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఎదుట వారికి జరిగిన అన్యాయం కావచ్చు, అక్రమే కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా అది మనం కాదు నిర్ణయించేది, మనం కాదు పోట్లాడవలసింది. దేవుని చేతికి అప్పచెప్పాలి, ప్రార్థన పూర్వకంగా దేవుని నడుపుకోవాలి. దేవుడే సమాధానపరచువాడు. ఈ దేవుడికి ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద శత్రువు లేదు. మానవులందరూ కూడా ఆయన బిడ్డలైన వారే, ఆయన నమ్మిన వారేమి, నమ్మని వారేమి. పక్షపాతి కాదు దేవుడు. ఎవరి క్రియలు వారికే అనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరిని క్షపించే దేవుడు కాదు, ఎవరిని దూషించే దేవుడు కాదు. ఈ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అందరినీ తన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేయటకే ఆయన ఈ భూమి మీదకి వచ్చిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం పొందుతున్న ప్రతి అవమానానికి మనము నిరీక్షణ కలిగి ప్రార్థన పూర్వకంగా మనం ఉన్న సంఘాలతో కావచ్చు, లేదా అనేకమైన సంఘాలు కావచ్చు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నా కూడా, అమ్మా పలానా దగ్గర సమస్య జరిగింది, మీ గ్రామంలో మీరు ఏకాంత ప్రార్థన చేయండి, రాత్రికాలం వేళలో ప్రార్థన చేయండి, తెల్లవారుజామున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అని పిలుపునిచ్చినట్టయితే ఎక్కడ క్రైస్తవులు అక్కడ మౌనంగా ఉండి ప్రార్థన ఏకాంతంగా చేసినప్పుడు అద్భుతము, ఆ మహా అద్భుతములను చూడగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రోడ్డు ఎక్కవలసిన అవసరం లేదు, వీధులలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు. మన యొద్ద న్యాయమైన వాడు ఉన్నాడు కదా, మన నమ్మిన దేవుడే నాయకర్త కదా, నమ్మిన దేవుడే సృష్టికర్త కదా. ఆయనను నమ్మినప్పుడు నీ మౌనం ఏమి కావాలనంటే ప్రార్థన కావాలి, నీ కోపం ఏమి కావాలనంటే ప్రార్థనే కావాలి, నీ ఉద్రేకం ఏం కావాలనంటే ప్రార్థనే కావాలి. ఆ ప్రార్థనే పరిశుద్ధాత్మ తండ్రి. అదే నీకు శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆలోచన ఇస్తుంది, నెమ్మదిస్తుంది. మన భారతదేశంలో ఉన్న వారందరూ కూడా ఆయన బిడ్డలే కదా, ఆయన బిడ్డలైన వారి కొరకే కదా మనం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, అందరూ సంతోష సమాధానంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. ఏ ఒక్కరిని నిందించటకు లేదు, ఏ ఒక్కరిని అవమానపరచటకు లేదు. ఎవరు వృత్తిలో వారు న్యాయంగా వెళ్తున్నారు, అన్యాయంగా వెళ్తున్నారు అన్నది నీ పని కాదు, నా పని కాదు. మనం అలాని ప్రార్థన చేసుటే మన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మన వృత్తిలో మనం నమ్మకంగా ఉండాలని అంటే సమాజం చూస్తున్నారు కదా, మన వృత్తిని కూడా గౌరవిస్తున్నారు కదా, మన వృత్తి కొరకు కూడా మాట్లాడేవారు ఉన్నారు కదా. మరి అటువంటి మాటలు మనం ఇతరుల కోసం మాట్లాడినప్పుడు మన కోసం కూడా ఇతరులు మాట్లాడతారు కదా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ఆలోచన చేద్దాము.
అన్ని ఆలోచన చేసి ప్రార్థన పూర్వకంగా ఈ లెంట్ డేస్ కాలాలలో మనం ఏ విధంగా ఉండాలన్నది అది దేవునికే మహిమకరంగా ఉండాలి. దేవుడు మనల్ని ఈ భూమిపైన ఆశీర్వదించాలి. మన ప్రార్థన ఆలకించాలని అంటే మనం ఆయన బిడ్డలుగా ఉండాలి. మనం ఆయనతో మనం ఉన్నవారిగా ఉండాలి. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్.